హాయ్ అండి. ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. విరిగిపోకుండా చాలా సాఫ్ట్‌గా అండి. ఈ ప్రాసెస్‌లో చేస్తే మనకి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. విరిగిపోకుండా స్మూత్‌గా వస్తాయండి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ ప్యాకెట్‌లో పిండి ఉంటుంది కదండీ! పిండి మొత్తం తీసుకుందాము. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందామండి. దీంట్లో వాటర్ పోసుకొని కలుపుకుందాము. వాటర్ ప్లేస్‌లో పాలైనా కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకోవడం వల్ల సాఫ్ట్‌గా వస్తాయి. మనం పిండి కలిపేదాన్ని బట్టి ఉంటుంది. వేడి నీళ్ళైతే కాదండి. చల్ల వాటరే కలుపుకోవచ్చు. ముద్దలాగా ఇలా వచ్చేలా కలుపుకోవాలి. చూడండి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవచ్చు. వాటర్ ప్లేస్‌లో పాలు కలుపుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చండి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌లో వేస్తాం కాబట్టి ఉండలు ఎలాగో పెద్దగా అయితాయండి. అందుకని ఇలా చిన్నగా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. సేమ్ మిగతాయి కూడా అన్నీ ఇలానే చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందామండి. మనం పాకం కోసం ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు 2 కప్స్ వాటర్ పోస్తున్నాను. షుగర్ సిరప్ ఎక్కువ కావాలంటే ఇంకా షుగర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి నేనైతే ఆయిల్ ముందుగానే పెట్టాను. ఆయిల్ హీట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. మనకి గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి వేయగానే ఒక్కటి కూడా ఏం విరిగిపోకుండా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇవి తీసి మొత్తం ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుందామండి. మిగతాయి కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి మనం షుగర్ సిరప్‌లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎంతో టైం కూడా పట్టదు. సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి చూపిస్తున్నాను. ఒక్కటి కూడా విరిగిపోకుండా బాగా వచ్చాయి కదండీ! ఇప్పుడు షుగర్ సిరప్ చూద్దాము. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలా ఉండలన్నీ దీంట్లో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.